మారుతున్న మీరు మీ వెనకాల ఉన్న మీ కార్యకర్తలు మీ వెంబడే వస్తారని మీరు అనుకుంటున్నారా? ఒక హోదాలో ఉన్న మీరు కాంగ్రెస్ పార్టీని విడవడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఈసారి ప్రధానమంత్రి మళ్ళీ మోడీ అయితే ఈ ఎస్సీ రిజర్వేషన్ తీసివేయడం కానీ మతతత్వ పార్టీ అని చెప్పి మనతో ఓటు బ్యాంకు చూసుకుంటే కూడా ముస్లింలది 1.7% ఓటు బ్యాంక్ ఉన్నది. దానిపైన మీ స్పందన? మనము ఇప్పుడు టీపీసీసీ తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రచార కో కన్వీనర్ మరియు ప్రస్తుత బీజేపీ కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి గారితో ఇంటర్వ్యూలో ఉన్నాము. సార్ నమస్తే. నమస్తే. 29/9 1971లో రామరెడ్డి కమలమ్మ దంపతులకు జన్మించిన ఆనిముత్యం అని నవమండల ప్రజలు, మీ సన్నిహితులు, మీతోనే ఉన్న కార్యకర్తలు అందరూ వారు ఒక ఆనిముత్యమే అనుకుంటున్నారు. 1992లో సిఎంజే కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశారు. బీఎస్సీ డాక్టర్ బిఆర్ఆర్ కాలేజీలో జడ్చెల్లలో. ఆ మధ్య తర్వాత ఈ బాల్యం నుంచి మీ విద్యాభ్యాసం ఆ కాలేజీ వరకు ఎక్కడ సాగింది, ఏ విధంగా కొనసాగింది? ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ఈరోజు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసిన మీకు శుభాభివందనలు తెలియజేస్తూ, నేను 1 నుంచి 5వ తరగతి వరకు నర్వలో చదివిన. 6 నుంచి 7వ తరగతి వరకు అమ్మమ్మల ఊరు అంటే మర్కెల్ మండలం, ప్రస్తుతం అప్పంపల్లి నుంచి మర్కెల్కు ఒక 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళి మర్కెల్లో చదువుకున్నా 6 నుంచి 7. తర్వాత 8 నుంచి 10వ తరగతి వరకు మళ్ళీ నర్వకు వచ్చి ఇక్కడ చదువుకున్నాం. తర్వాత 10వ తరగతి తర్వాత 11, 12 మహబూబ్ నగర్ జూనియర్ కాలేజీ ఇంటర్మీడియట్. అక్కడి నుంచి డిగ్రీ 3 సంవత్సరాలు జడ్చెల్ల డాక్టర్ బిఆర్ఆర్ గూగుల్ రామకృష్ణారావు కాలేజీలో చదువుకున్న తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయినాం. అప్పటి ఆర్థిక పరిస్థితులు మాకు చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నాం. అంతా కూడా మా అమ్మమ్మ వాళ్ళే. నన్ను చదివించింది హయ్యర్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా అమ్మమ్మ వాళ్ళ ద్వారానే నేను చదువుకున్నా. వెళ్ళిన తర్వాత ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్విరాన్మెంటల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేసిన. తర్వాత సిఎంజే యూనివర్సిటీలో ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ చదివిన. ఈ మధ్యలోనే నేను ప్రైవేట్ లో ఒక ల్యాబ్ ఎనలిస్ట్ గా పనిచేసిన విప్రోలాబ్స్ అని. ఒక 9 సంవత్సరాలు అక్కడ పనిచేసిన తర్వాత ఓన్ గా నేను సొంతంగా ఆర్గనైజేషన్ ఒక్కడినే స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇప్పటికీ 22 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 80 మంది పనిచేస్తున్నారు నా దగ్గర. అంతా కూడా డిగ్రీ వాళ్ళు, ఎంఎస్సీ వాళ్ళు 80 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు కల్వకుర్తి దగ్గర నేను విజన్ ఫార్మాకెమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక ఫార్మా కంపెనీ స్థాపించిన 9 ఎకరాలలో. అక్కడ దాదాపుగా ఒక 50 మంది అక్కడ పనిచేస్తా ఉన్నారు. తర్వాత ఈ మధ్యలోనే అంటే ఎప్పుడైతే నేను ఉద్యోగం చేసుకుంటున్న తరుణంలోనే నేను ఊరు లోపల సామాజిక కార్యక్రమాల లోపల నేను చేస్తూ పోతున్నా. అమ్మమ్మల ఊర్లో బోర్లు వేయడం కానీ, వాటర్ ట్యాంకులు కట్టేయడం కానీ, స్కూల్ పిల్లలకు ఏమన్నా చేతనైనా సాయం చేయడం కానీ. దాని తర్వాత 20 సంవత్సరాలకు మళ్ళీ నేను నర్వకు వచ్చిన తర్వాత మా క్లాస్మేట్స్, అప్పుడు ఎస్ఎస్సీ వరకు చదువుకున్నటువంటి క్లాస్మేట్లకు నీళ్ల ఇబ్బంది బాగా ఉన్నది ఇక్కడ. అప్పుడు సత్యసాయి నీళ్ళు వచ్చేది జూర్యాల నుంచి. ఆ టైంలో జూర్యాలలో నీళ్లు లేకపోవడము, వాళ్ళందరం కలిసి కూర్చొని సాయంత్రం ఒక 5-6 మంది సమావేశం ఏర్పాటు చేస్తే, ఆ టైంలో అప్పంపల్లిలో బోర్ లేపించిన నిన్నాం రా, నర్వల్లో కూడా బోర్ వేపిస్తే బాగుంటది అంటే అప్పుడు నర్వల్లో బోర్ వేపించినాం. అంతవరకు బావుల కావాలంటే నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి ఇంటికి. అప్పుడు నేను బోర్ వేపేయడం ఊరు బయట గుడి వెనకాల బోర్ వేసిన. ఆ బోరు వేసిన తర్వాత గుర్తింపు వచ్చింది. వేసిన మొదటి బోర్ నుంచి నీళ్లు సక్సెస్ అయినాయి. తర్వాత 1 బోరు 2 బోర్లు అంత ఊరంతా కావాలని చెప్పేసి దాదాపుగా 18 బోర్లు వేపించింది నర్వల నా సొంత డబ్బులతోనే.
అప్పుడు నాకు కంపెనీ కొంత ఒక స్టాండర్డ్గా వచ్చినాక తర్వాత పెద్ద బోర్లు వేస్తే మోటార్లు అప్పుడు కూడా అప్పుడు సర్పంచ్ డాక్టర్ బాబు ఉండే బోర్లు నేను వేయించిన మోటార్లు గ్రామ పంచాయతీకి వెళ్ళేసిండ్రు. మిగతా సింగిల్ ఫేస్ మోటార్లు మాత్రం నేను సొంతంగా వేయించిన. అక్కడ నీళ్లు తక్కువ పడితే, ఎక్కడైతే నీళ్లు తక్కువ పడ్డా అక్కడ వాటర్ ట్యాంక్ కట్టించేసి నీళ్ళని గ్రామ స్థాయిలో ఎక్కడ కూడా కాలనీల నీళ్లు ఇబ్బంది లేకుండా కాలనీల ట్యాంకులు కట్టించేసి మోటార్లు వేసి నీళ్ళు అందుబాటులోకి తీసుకువెళ్ళిన. అక్కడ నాకు బాగా గుర్తింపు వచ్చింది. ఇంత ఉన్నత చదువులు చదివిన మీరు రాజకీయాల వైపు మీ ఆసక్తి ఎలా మళ్ళింది? నాకు ముఖ్యంగా సర్వీస్ చేయాలని ఒక ఆశ ఉండేది. అంటే నేను రాజకీయాల కంటే ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ చేయాలంటే వాళ్ళకి నీళ్ళ ఇబ్బందులు ఉన్నా గుళ్ళు గోపురాలు కానీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలనే ఒక కాంక్ష నాకు బాగా ఉండేది, బలంగా ఉండేది నాకు. అట్లాగా మేము స్కూల్ పిల్లలకి ఏమైనా స్కూల్స్ కానీ బుక్స్ కానీ అవి నేను ఇచ్చుకుంటూ వెళ్ళిన. అదే తరుణంలోనే జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి, అంటే లోకల్ ఎలక్షన్స్ వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్లు వస్తే మాకు లేడీ రిజర్వేషన్ అయింది. అప్పుడు ఇమీడియట్ గా అందరు స్కూల్లో వచ్చేసి లేడీ వచ్చింది కదా, నువ్వు నీ భార్య నిలబెట్టమని ఇంట్లో అన్నది. మా అన్న వాళ్ళు, మా అమ్మ నాన్నలు కానీ అందరు వెల్ విషర్స్ అంతా. అప్పుడు ఆ రకంగా నేను రాజకీయాల్లోకి వచ్చిన. అంటే ఇది నా సర్వీస్ చేయడానికంటే ముఖ్యంగా రాజకీయాల్లోకి రావడానికి కారణం పబ్లిక్ ఒక కోరికనే. అయితే పబ్లిక్ కూడా కోరిక ఎందుకంటే నువ్వు ఇండివిజువల్ గా అయితే నువ్వు చేయగలుగుతావు, పవర్ ఉంటే ఇంకెక్కువ ఉంటది కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు నాతో డిస్కస్ చేయడము, స్వాతి నిలబెట్టడము. సర్పంచ్ గా అంతవరకు కాదు, ఈ రోజు వరకు కూడా అంత మెజార్టీ ఎవరు ఇవ్వలేదు. 550 ఓట్లతో అప్పుడు స్వాతి సర్పంచ్ గెలవడం. గెలిచిన తర్వాత ఊరు లోపల ఎన్నో కార్యక్రమాలు చేసిన. ఇంకా ఊరు లోపలనే కాకుండా మండలంలో గ్రామాల లోపల అన్నను నర్వల బోర్లు వేసినామంట. మా దగ్గర కూడా బోర్లు లేపి, అంటే ఇప్పుడు రాయకోడు, రాజపల్లి, పాతచేడు, గుండెకోడు, కన్ననూరు, తర్వాత చిత్తనూరు, ఇట్లాంటి లంకల్ ఈ గ్రామాలకు వెళ్ళి కూడా నేను బోర్లు వేయడం జరిగింది. అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడే ఆ రకంగా బోర్లు వేపించుకుంటూ వెళ్ళడము. ప్రజలందరూ కూడా అలా మాకు ఇంత సర్వీస్ కావాలంటే రాబోయే రోజుల్లో ఇంకా నువ్వు రాజకీయంగా పెంచుకోవాలని, అందులోనే సర్పంచ్ పదవి అయిపోయిన తర్వాత సింగిల్ విండో ఎలక్షన్లు రావడం. సింగిల్ విండోలో నేను నా భార్య ఇద్దరం నిలవడం. 13కు గాను 12 గెలిపించిందంటే నా యొక్క అది పార్టీ పరంగా కాదు, ఇంతవరకు నేను పార్టీ పరంగా నిలబడలేదు. సర్పంచ్ ఇండిపెండెంట్ గానే అయింది, అంటే పార్టీ గుర్తు లేదు. సింగిల్ విండోలో కూడా 2014 ఎలక్షన్ లో కూడా ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగానే నిలబడ్డాను. 2014లో అప్పటికి ఏమైందంటే నేను ఇండిపెండెంట్ గా ఉన్నా. ఇంకా టీడీపీ అప్పుడు దాకిరెడ్డి గారు, టీఆర్ఎస్కి వెళ్ళి ఎల్లారెడ్డి గారు వచ్చారు. ఎవరైనా నన్ను అడిగితే పోదాం అనుకున్నా వాస్తవంగా. అప్పుడంటే నాకు ఎల్లారెడ్డి గారు వచ్చి తీసుకుంటామని చెప్పేసి వచ్చిండు. ఏదో కారణాల వల్ల వాపసు పోవడం వల్ల నా దగ్గర ఉన్న క్యాడర్ వద్దు, మనం కంపల్సరీ మన ఓట్లు మనం వేసుకుందాం, 10 ఓట్లు అయినా సరే అనుకుంటే నేను ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా పోటీ చేసిన 2014లో. సరే నియోజకవర్గం అంతా తిరిగిన తర్వాత సరే ఓట్లు నాకు రాకపోయినా అప్పటికి కూడా జనాలకైతే నేను పరిచయం అయినా. అదే సందర్భంగా ఊళ్ళో పొట్టు కూడా నన్ను పిలువ పట్టిండు. అట్లా నేను నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకు వెళ్ళిన. మండలం మాత్రం మాక్సిమం వర్క్ చేసుకున్నా. నేను 2014 ఎలక్షన్లలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మీకు మొత్తం మీద ఈ ప్రజల అవగాహన మీద మీకు ఏ విషయం పైన అవగాహన వచ్చింది? ముఖ్యంగా రైతాంగం వాళ్ళు పడే అవస్థలు చాలా అన్ని ఇన్ని కావు. అంటే నీళ్ళ ప్రాబ్లం, పంట పండిస్తున్నామంటే నీళ్లు లేవు. ఎత్తిపోతల పథకాలు పూర్తిగా ఇప్పుడు మాత్రం చంద్రగఢ్ కావచ్చు, నాగిరెడ్డిపల్లి కావచ్చు, బెక్కరపల్లి కావచ్చు, తర్వాత కుండదొడ్డి లిఫ్టులు, అంటే అన్ని ఉండి కళ్ళు నోట్ల సేనన్నట్లు కృష్ణమ్మ తల్లి 24 గంటలు మా నియోజకవర్గం గుండా దాదాపు 65 కిలోమీటర్లు ప్రవహిస్తుంటే నీళ్లు ఎత్తిపోసుకోలేని దురవస్థలో ఉన్నాం మన మక్తల్ నియోజకవర్గానికి. ఏనాడైనా నీళ్ల ద్వారా మక్తల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలి, వాళ్ళ కష్టాలను తీర్చాలన్న ఉద్దేశంతో ఉన్నా. అదే రకంగానే అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నా. ఇక భగవంతుడు ఏ ఆశీర్వాదం ఇస్తే నేను ఖచ్చితంగా సర్వీస్ చేయాలన్న ఓరియంటెడ్ నాకుంది. కాకపోతే నాకు అనిపించింది ఇండిపెండెంట్ గా చేయడం కానీ వితౌట్ పవర్ తో చేయడం కష్టమే, కాబట్టి నేను పాలిటిక్స్ లకు నేను రావడం జరిగింది. 2014లో టీఆర్ఎస్ లోకి వెళ్లిన మీరు ఆ తర్వాత పార్టీని విడిచిపెట్టడానికి గల కారణాలేంటి? వాస్తవంగా 2014లో జితేందర్ రెడ్డి అన్న స్వర్ణం యొక్క ఆహ్వానం మేరకు నేను టీఆర్ఎస్ లోకి పార్టీకి వెళ్ళాను. అంతకంటే ముందు మేము ఉద్యమంలో పనిచేసినాం. అంటే మేము ఇక్కడ చేయకపోవచ్చు,
కానీ పెన్ డౌన్ కార్యక్రమం కానీ, హంగర్ స్ట్రైక్ కానీ, యూనివర్సిటీ లోపల మేము బస్సులను బంద్ చేయడం కానీ, రస్తా రోకలు చేయడం కానీ, ఇట్లాంటి కార్యక్రమాలలో నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమంలో నేను పార్టిసిపేట్ అయినా. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి టీఆర్ఎస్ పార్టీ లేదు. టీఆర్ఎస్ పార్టీకి పోతే అప్పుడు ఒక 5-6 మంది కంటే ఎక్కువ లేరు. కాబట్టి ఇండిపెండెంట్ గానే పోటీ చేయమని చెప్పేసి అందరి సమక్షం ఉంటేనే నేను పార్టీ కండవ కప్పుకోకుండా ఇండిపెండెంట్ గా చేసిన. జితేందర్ రెడ్డి అన్న స్వర్ణమ్మ అక్క అప్పుడు జితేందర్ రెడ్డి ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన సమక్షంలో టీఆర్ఎస్ పార్టీకి చేరిన తర్వాత చాలా రోజులకు అప్పుడు నేను అప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు రామ్మోహన్ రెడ్డి అన్న కాంగ్రెస్ కి గెలిచిండు. ఆయన టీఆర్ఎస్ లో పార్టీలకు రావడము, ఆయనకు నాకు పొసగకపోవడము, ఇద్దరి మధ్యలో మనం మామూలుగా మింగిస పాములాగానే అయ్యింది. దానివల్లనే ఆ 4 ఏళ్లు రైతులు జనాలేమో డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. రామ్మోహన్ రెడ్డి అసలు ఆయనకు అభివృద్ధి అంటేనే తెలియదు. వాస్తవంగా ఆయన వ్యక్తిగతంగా మంచోడు, నేను కాదన్నాను. అభివృద్ధి అంటే తెలియదు, ఏదో తనకు నచ్చింది ఏదో చేసుకుంటూ పోతాడు తప్ప ప్రజల్లో ఇష్టానుసారంగా పనిచేద్దామని చాలాసార్లు చెప్పినా. ఇప్పుడు రోడ్ వైడనింగ్ ఉంది మాతోనా. ఇప్పుడు మన విజయమోహన్ రెడ్డి రోడ్ తీసుకొచ్చిండు. ఆ రోడ్ విషయంలో నేను గ్రామ పంచాయతీలో నా భార్యతో తీర్మానం చేపించి రైతులందరినీ తర్వాత వార్డు మెంబర్తో చేపించిన తర్వాత మార్కింగ్ వేసినాం. రామ్మోహన్ రెడ్డి వచ్చి కూడా ఆయన కూడా తీర్మానంగా సంతకం పెట్టిండు 43 ఫీట్లు కావాలని. ఇది అయిపోయిన తర్వాత మార్కింగ్ ఇచ్చి నేను ఎప్పుడైతే కూలగొట్టడానికి స్టార్టింగ్ చేసిందో రామ్మోహన్ రెడ్డి దగ్గరికి ఇల్లంతా పోతే ఇల్లు చేయని అని చెప్పిండు. అంటే ఆ రోజు చెప్పినా కూడా అంటే అంతేం లేదు, ఆయన ముఖం మీద రాలే. ఇంకా పోలీసులను పంపించడం, వాళ్ళని ఇళ్ళని పంపిస్తే నాకు జనాలు ఉన్నారు. పబ్లిక్ ను పెట్టుకున్నా, ఏదైనా సరే చూసుకుంటా. నేను మాత్రం మార్కింగ్ ఇచ్చిన రామ్మోహన్ రెడ్డి రాని అనుకున్నా. అంత లోపల జగన్ రెడ్డి కూడా నాకు వ్యతిరేకత అయింది. ఎట్లకెళ్ళి నువ్వు ఊలో కొడతావంటే నువ్వు ఎమ్మెల్యే ఇద్దరు రండి చూసుకుంటా అని చెప్పిన. నేను వాస్తవంగా కూడా నాకు పబ్లిక్, నేను నా ఊరు డెవలప్ కావాలనుకుంటున్నా. రోడ్ వైడనింగ్ చేస్తే వాళ్ళకే మంచిది, వ్యాపారం పెరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, ఊరికి గౌరవం ఉంటుంది, వ్యాపారం పెరుగుతుంది. కాబట్టి నేను చేస్తా అనుకున్నా. సరే దైవాధీనంగా వెళ్ళినా నేను ఆ రోడ్ విషయంలో సక్సెస్ అయినా. తర్వాత ఈ రామ్మోహన్ రెడ్డి అయినతో ఈ రకంగా యుద్ధమైంది మాకు. యుద్ధం తర్వాత అప్పుడే మేము కేటీఆర్ దగ్గరికి వెళ్ళినాం. ఎలక్షన్ స్టార్ట్ అయినాయి, టికెట్లు డిక్లేర్ చేసిన తర్వాత రామ్మోహన్ రెడ్డిని తీసేవన్నీ పెట్టండి, మేము పార్టీకి పనిచేస్తామని చెప్పినాం. అప్పుడు కేసీఆర్ గారు 119 ఎట్ ఏ టైం డిక్లేర్ చేయడం, మేము మనస్తాపానికి గురై మేము అవిశ్వాసం పెట్టినాం అన్నట్ల. అంటే ఆయనకు వ్యతిరేకంగా పోవడం వల్ల మేమంతా ఒక 15-20 మంది ఎవరి మధ్య టీంలు ఉన్నాము. అందులో జలంధర్ అన్న ముందుకు వచ్చిండు, నేను ఖర్చు పెట్టుకుంటాను అంటే ఆయనకు మద్దతు ఇవ్వడం. మళ్ళీ నేను అట్లా పార్టీకి వెళ్ళి నన్ను సస్పెండ్ చేశారు. అప్పుడు బయటికి వెళ్ళి పని చేసుకుంటున్నా. అంటే రామ్మోహన్ రెడ్డి అన్నకు నాకు అంటే రాజకీయంగా పడకపోవడం వల్ల, నన్ను పని చేయనీయకుండా చూడడం వల్లనే నేను పని చేస్తాను, నేను చేయొద్దంటాను. ఆ రకంగానే మాకు యుద్ధం జరిగింది. నేను అట్లాగా ఇండిపెండెంట్ గా పార్టీ కూడా చెప్పుకున్నాను. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి విడిపోవడానికి ప్రధానమైన కారణం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి. 100% అతనే. ఆయన అర్థం చేసుకోవాలి. మంచిగా ఉంటే మీరు ఈ పార్టీలకు ఈ రోజు ఈ స్టేజ్లకు ఉండేవారు కాదు. ఈ రోజు కూడా రామ్మోహన్ రెడ్డి అన్న దగ్గరనే ఉంటుంటేనే నాకు టీఆర్ఎస్ పార్టీని విడవాలని నాకు లేదు. అప్పుడు కూడా సరే ఉన్నాం, తెలంగాణ ఉద్యమం చేస్తున్నాం, ఆయన వెంబడెళ్ళినాం. ఆయన వెంబడి ఎమ్మెల్యే జితేంద్ర రెడ్డి వెంబడెళ్ళినా. నేను ముందున్న పార్టీలో రామ్మోహన్ రెడ్డి తర్వాత వచ్చిండు. ఆయన వచ్చేసి ఇంకా ఏదో మాట్లాడుతుంటే ఆయనకు నాకు పొసలకనే వెళ్ళినాం. తర్వాత ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ తను గెలిచిండు, జగన్ ఓడిపోయిండు. నా ఇంట్లో నేను కూర్చున్నా. నాకు రామ్మోహన్ రెడ్డి అన్న ఫోన్ చేసి మళ్ళీ నువ్వు పార్టీలకు రావాలి, తర్వాత సింగిల్ విండో అప్పటికి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి, వీళ్ళని గెలిపించుకోవాలి, మండలాన్ని నువ్వు చూసుకోవాలని చెప్పిండు. మంచిదని నేను వేరే పార్టీ నా పార్టీ కదా అనుకున్నాం. మళ్ళీ వచ్చినాం, కంటిన్యూ అయినాం, ఎంపీపీ జెడ్పీటీసీ అందరు గెలుచుకున్నాం. సింగిల్ విండో ఎలక్షన్ లో వీళ్ళు మండల నాయకులు కూడా ఎవరైతే అప్పటి నాయకులు ఉన్నారో నన్ను సింగిల్ విండో చైర్మన్ నిలవడాలంటే రామ్మోహన్ రెడ్డి అని చెప్తే నిలబడతాను చెప్పిన. రామ్మోహన్ రెడ్డిని ఫోన్ చేసి నువ్వే నిలవడని అన్నాడు. సరే అనుకున్నాం. మళ్ళీ నిలబడ్డాక 13కు 12 మంది మన పార్టీకి వెళ్ళి గెలిచిండు. సింగిల్ విండో చైర్మన్ చేసిండు. ఇది ఒక 3 సంవత్సరాలు నడిచింది. 3 సంవత్సరాలు నడిచిన తర్వాత ఇంకా అప్పుడున్న నాయకులు అంటే 3 సంవత్సరాల లోపల కూడా నా సింగిల్ విండో పూర్తిగా అగాధంలోకి వెళ్లి బ్లాక్ లిస్ట్ లో పెట్టే పరిస్థితిలో ఉన్న సింగిల్ విండోని రైతుల దగ్గరికి వెళ్లి డీసీసీబీ వాళ్ళతో మాట్లాడి, టెస్కాబ్లతో మాట్లాడి, డీసీఎంఎస్ వాళ్ళతో మాట్లాడి నాకు ప్రత్యేకంగా 1 టైం సెటిల్మెంట్ స్కీమ్ కావాలని మా జనరల్ బాడీ మీటింగ్ లో కొట్లాట పెట్టుకుని
అప్పుడు ఉన్నటువంటి 77 మందిలో దాదాపు 70 మందిని ఒప్పించి నాకు ఓటీఎస్ చేయాలి స్పెషల్ గా అని చెప్పేసి మాట్లాడితే మా నుంచి మొత్తం యావత్ జిల్లా అంతా ఇచ్చిండ్రు, జిల్లా పోయి రాష్ట్రం అంతా కూడా ఇచ్చింది 1 టైం సెటిల్మెంట్ స్కీమ్. అది తీసుకొచ్చినాం. ఒక 35 ఏళ్లుగా కట్టని రైతులు లైన్లో నిలబడి కట్టిండ్రు. ఆ రకంగా నా సొసైటీని నేను పాజిటివ్లోకి తీసుకురావడము, ఈ డెవలప్మెంట్ ను చూడలేకనే వాస్తవంగా ఇందులో కూడా రామ్మోహన్ రెడ్డి వాడు మంచిగానే పని చేసుకుంటున్నాడు అన్నాడు. కానీ మండల నాయకులు కొందరు ఉన్నారు ఇందులో. వీళ్ళు పోయేసి ఆయనకు చెప్పడము, భార్యకు తనకు, నీకు ఎప్పుడైనా వీడియో నీకు పోటు ఉంటాడు, నీకు అందుకనే వాడిని తొక్కాలే, ఏం చేస్తారో చూడు అనడము. ఇక్కడ వీళ్ళకు కూడా రేపు ఏముంటే కూడా లక్ష్మీకాంత్ ఎదుగుదలని ఊర్వలేకనే వీళ్ళందరూ నాకు వ్యతిరేకత అయినారు. అది ఆబ్వియస్లీగా వాళ్ళు చేస్తే నేను ఇందు లోపల భాగంగా నా విశ్వాసం పెట్టినాను. టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మీరు అప్పటికి మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ. కాంగ్రెస్ ని ఎందుకు ఎంచుకున్నారు మీరు? కాంగ్రెస్ ని ఎందుకు ఎంచుకుందంటే ఈ అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత మళ్ళీ రైతుల సమస్యలు వచ్చినాయి. రైతుల సమస్యలతో ముందుకెళ్లినా నేను రామ్మోహన్ రెడ్డి నేను పార్టీలో ఉండి ఉండకూడదని చెప్పి పాఠం ఇట్లే నేను మీలాంటి వాళ్ళ ప్రెస్ మీట్ లో చెప్పిన నేను టీఆర్ఎస్ లోనే ఉండి రామ్మోహన్ రెడ్డిని ఓడగొడతా. ఇది నా ఛాలెంజ్. అంటే నన్ను అవిశ్వాసం పెట్టి ఏ చిన్న వెనుక ప్రమాణం కూడా నేను తప్పు చేయలేదు. మీ ముందర కూడా చెప్తున్నా, ఈ రోజు వరకు కూడా ఈ తప్పు చేసిందంటే నేను దేనికైనా నేను ఆ పనిష్మెంట్ నేను సిద్ధంగా ఉన్నా. ఈ విషయంలో రమ్మని చెప్పిన రామ్మోహన్ రెడ్డి నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు కూడా చెప్తున్నాను, బహిరంగ చర్చకు నా ఆస్తిని దారదత్తం చేస్తా. నేను సింగిల్ విండోలో కనుక ఫ్రాడ్ చేసినట్లు ₹1 ఫ్రాడ్ చేసిన లక్ష్మీకాంత్ అని ఆధారాలు కనుక చూపిస్తే నా యావదాస్తిని దారదత్తం చేస్తా. నేను చెయ్యలేదని చెప్పిన ఒక రాజకీయంగా తట్టుకోలేకనే మండల నాయకులు రామ్మోహన్ రెడ్డి కలిసి నా 5 ఏళ్ల కాలాన్ని 3 ఏళ్ల లోపలనే అవిశ్వాసం పెట్టడము. ఈ రకంగా కాంట్రవర్సీ జరుగుతున్న తరుణంలోనే ఒకటి చిత్తనూరు ఇథనాల్ కంపెనీ ఒకటి స్టార్ట్ అయ్యింది. అక్కడ కూడా 3 చిత్తనూరు, జిన్నారము, ఎక్లాస్పూరు ఈ 3 గ్రామాలలో ఆ కంపెనీ వల్ల ఎఫెక్ట్ పడ్డది బాగా. ఆ ఎఫెక్ట్ పడ్డ తర్వాత వీళ్ళందరూ రామ్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే మీరు ఎందుకు పోతారు, కంపెనీ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు నిర్లక్ష్యంగా మాట్లాడడం జరిగింది అంతగా. ఇది విన్న తర్వాత నా దగ్గరికి నాకు ఫోన్ చేసిండ్రు, నేను బయట ఉన్నా. అయితే అన్న ఇట్లా ఉంది కదా అంటే నేను అందులో ఏం చేసిన చీము నెత్తురు సిగ్గు చెరము మానము మర్యాద లేనటువంటి వ్యక్తి రామ్మోహన్ రెడ్డి. అట్లాంటి వ్యక్తి లేకున్నా సరే నేను మీకు అండగా ఉంటా, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పిన. ఇదే నా స్టేట్మెంట్. అయితే 1 సంవత్సరం కింద వీళ్ళందరూ పాదయాత్ర చేసేటప్పుడు నర్వకు వస్తే నేను అన్నం పెట్టిన ₹10,000 ఇచ్చినప్పుడు అన్నమైంది అన్న ఖర్చు అంటే. ఇదంతా ఏమైంది, ఆ రోజు పోలీసులకు వీళ్ళకు కొంత ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో పోలీసులకు వీళ్ళు రెచ్చిపోయి ఎవరు తప్పో తెలియదు కానీ కొట్టుకున్నారు. కొట్టుకున్న తర్వాత పోలీసులు మొత్తం వాళ్ళని తీసుకుపోయి స్టేషన్ వేయడం స్టార్ట్ చేసింది. అందులో దీనికంతా కారకుడు ఎవరు అంటే లక్ష్మీకాంత్ రెడ్డి వాళ్ళకు అన్నం పెట్టి ఆర్థిక సాయం చేసి మీకు నేను అండగా ఉంటా అని నేను అన్న చూడు. అంటే నేను అన్న తర్వాత లొల్లి అయింది. అది వాస్తవంగా కూడా నాకు లొల్లి అయితే నాకు తెలియదు, అంటే ఏమైతుందో కూడా నాకు తెలియదు. లేను అసలు నేను హైదరాబాద్ లో నేనున్నా. దసరా పండుగ ఎప్పుడు అనుకుంటే కరెక్ట్ గా అసలు హైదరాబాద్ కూడా నాకు తెలియదు. అయితే ఈ గొడవ అయింది. దీన్ని కరెక్ట్ గా ఇవి ట్యాల్ చేశారు. డబ్బులు ఇచ్చింది ఒకటి ఉన్నది, తర్వాత మీకు నేను అండగా ఉంటా అని చెప్పిన కదా. అందుకని చెప్పేసి వాడిని కూడా తీసుకుపోయి లోపలేరని చెప్పి చెప్పింది రామ్మోహన్ రెడ్డి. నాకు ఓ రోజు పోలీసులు ఫోన్ చేసిండు. అప్పటికి నేను హ్యాండిల్ తిరుగుతున్నా రామ్మోహన్ రెడ్డికి. వాడు గనక ఈడ ఉంటే నా బస్ స్టాండ్ అవుతుంది, వాడిని తీసుకుపోయి లోపలేరని చెప్పేసి నా మీద కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించాడు. అట్లా పోలీసులు నాకు ఫోన్ చేసిండ్రు, రావాలి ఎందుకు వస్తలేవని. అప్పటికి తీసుకుపోయి లోపలేసారు, చాలా మందిని వేసిండ్రు. నాకు తెలిసేసి నేను ఇమీడియట్ గా హైకోర్టును ఆశ్రయించిన. ఒక 15 రోజులు బయటికి వెళ్ళేసి బెయిల్ తీసుకొచ్చుకున్నా. బెయిల్ తీసుకొచ్చి నేను బాటంగా తిరిగినా. తెచ్చిన తర్వాత ఏమైంది, అప్పటికి టీఆర్ఎస్ పార్టీలో రామ్మోహన్ రెడ్డికి వ్యతిరేకము, తర్వాత మండల నాయకులు మొత్తం వ్యతిరేకము. అంతకంటే ముందు జగేందర్ రెడ్డికి నేను ఎప్పుడైతే ఇండిపెండెంట్ గా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చాలా హార్డ్ వర్క్ చేసి గెలిపించిన తర్వాత అతను బీజేపీలోకి పోవడము. బీజేపీలోకి పోయిన తర్వాత సింగిల్ విండో ఎలక్షన్ లోపల మళ్ళా తను అంటే నాకు అవకాశం ఇచ్చిండు రామ్మోహన్ నిలబడమని. నిలబడ్డ తర్వాత నా భార్య నరవలు నిలబడ్డది. వాళ్ళ అమ్మని పోటీలో పెట్టిండు. నువ్వు వద్దు, నాకు అవకాశం ఏమన్నా, మన ఇద్దరం కలిసి ఉన్నాం కదా ఒకటి ఊర్లము, నువ్వు దయచేసి అత్తమ్మ నేను డ్రాప్ చెప్పి అంటే లేదు నేను పార్టీలో ఉన్నా, నేను నిలబెడతా అన్నాడు. నేను అక్కడ స్టార్ట్ అయింది. వాస్తవంగా జగేందర్ నాకు స్టార్ట్ కావడం కూడా సింగిల్ విండోలో వాళ్ళ అమ్మని నిలబెట్టడమే నా భార్య పైన. సో ఇక్కడ ఏమైంది, అంతకంటే ముందు జగేందర్ అన్న మనిషి మీద నా భార్య గెలిచింది.
రెండవసారి జలంధర్ అన్న తల్లి మీద నా భార్య గెలిచింది. అంటే ఇక్కడ ఏమైంది, రెండు కూడా నర్వలనే, రెండు కూడా నర్వ ప్రజలే. సో ఈ నర్వ ప్రజల ముందర నేను ఆయన నాతోనే ఓడిపోయిన వ్యక్తి. ఆయన వయసులో పెద్ద ఉండొచ్చు, దేంట్లో ఉండొచ్చు, నాతోనే ఓడిపోయిన వ్యక్తి కాబట్టి నేను ఆయన దూరం పెట్టేసినాం. ఆయనకు నేను ఎమ్మెల్యేగా మొన్న బీజేపీ టికెట్ ఇచ్చింది, ఆయనకు చేయలేను. రామ్మోహన్ రెడ్డి నా బద్ద శత్రువు, ఆయనకు చేయలేను. గత్యంతరం లేని పరిస్థితులల్లా నేను శ్రీగారు వచ్చిండు, ఇక్కడికి వచ్చిండు. నేను ఆ రోజు వచ్చిన హైదరాబాద్ వచ్చిన తర్వాత మొత్తం అంటే కోర్ కమిటీ ఏదైతే మండల నియోజకవర్గంలో 20 ఉందో వాళ్ళందరూ వచ్చిండ్రు. నా వాళ్ళని ఒక 100 మందిని పిలుచుకున్నా. అంతమంది ముందర శ్రీగారి అన్న మాటలు, రెండో ఎమ్మెల్యేగా నీవే ఉంటావు, నీకు మొత్తం ఫ్రీడమ్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలోకి రావాలి అని చెప్పి ఆయన అడిగిండు. మిగతా వాళ్ళు కూడా ఆవరణం పలికిండ్రు. గత్యంతరం లేక నాకు వేరంటే రాజకీయం ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి. టీఆర్ఎస్ లో ఉండలేను, ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయ ఉండాలి. తర్వాత జలంధరం చేయలేను. ఇంకా మిగతా ఇండిపెండెంట్ గా నేను ఆల్రెడీ చేసిన కాబట్టి నాకు వద్దనుకున్నా, ఒక పార్టీ ఆశ్రయించాలనుకున్నా. సరే ఇంతమంది వచ్చిండ్రు కాబట్టి గత్యంతరం లేక నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా. అప్పుడు శ్రీగారికి నా వంతు శక్తి వంచన లేకుండా నేను కష్టపడ్డా. ఇంత కష్టపడి ఈ ఎలక్షన్ లో దాదాపుగా మీ చేతనైనంత వరకు ఈ గత శాసనసభ ఎన్నికల్లో వాకిటి శ్రీగారి గారి విజయానికి మీ సాయం వీలైనంత వరకు చేసి అతన్ని శాసనసభ్యులుగా గెలిపించి ఇంత మంచిగా ఉన్న మీరు, ఒక హోదాలో ఉన్న మీరు కాంగ్రెస్ పార్టీని విడవడానికి గల ప్రధాన కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైతే శ్రీహరి నా మాటలు అన్నాడో, అంటే నీవే ఇక్కడ చూసుకుంటా అంటే ప్రజలు కూడా అనా మంచిగానే ఉంటది, ఎట్లా రామ్మోహన్ రెడ్డితోనో పడదు. మనమంతా కూడా నేనేం చేసినానంటే మండలంలో అందరినీ కూర్చొని పెట్టినా, మన భవిష్యత్ కార్యాచరణ ఏం చేద్దాం, మరి ఇట్లా ఉంది వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఇక్కడ ఓలేము ఈయన చేయలేము అంటే కాంగ్రెస్ లో పోదాం అన్నారు. అబ్వియస్లీగా రేవంత్ రెడ్డి అన్న సమక్షంలో మద్దూరులో పోయి కలిసినాం, పార్టీలో కలిసినప్పటి నుండి అవిశ్రాంతంగా అప్పటి కూడా 18 రోజులు మాకున్నది. 18 రోజులు కష్టపడ్డాం. సరే దైవాధీనం శ్రీహరికి అన్నకున్నది కాబట్టి ఆయన గెలిచిండు. నా వంతుగా చేసిన, నేనే చేసిన ఆయన గెలిచిందని కాదు, నా వంతు కష్టం అయితే ఆయన గెలుపులో నేను కూడా భాగమే, నా భాగం కూడా ఉంది ఆయన గెలుపు లోపల. అందులో ఆయన ఏదైనా అనుకోని శ్రీహరి అనుకుంటే అనుకోకపోతే వాళ్ళ విఘ్నత కొదిలేసా గానీ నా కష్టార్జితం, నా శక్తి వంచన లేకుండా అన్ని రకాలుగా శ్రీహరన్నకు నేను పార్టీకి న్యాయం చేశారు. శ్రీహరన్నకు న్యాయం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కాబట్టి పార్టీలో గెలిచింది. ఆయనకు నేను ఎంత అంటే అంత చేసిన తరువాత అప్పటికి సింగిల్ విండోలా నా మీద మచ్చ వచ్చింది, పైసలు తీసుకున్నాడని వాళ్ళు ఏదో అన్నారు. అంటే ట్రాన్స్పోర్టేషన్ పైసలు 46 లక్షల రూపాయలు తీసుకున్నారని ఎలక్షన్స్ కంటే ముందు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేసిండు. ధర్నా చేసిన తర్వాత గెలిచినావు కదా, మరి గెలిచిన తర్వాత నువ్వు ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్ ప్రమాణ స్వీకారం కాలేకుండానే అనుకుంటా నర్వ మండలంలో జనరల్ బాడీ మీటింగ్ అయింది. ఆ రోజు ఆయన సన్మాన కార్యక్రమం పెట్టినాం. ఆ రోజు మేమందరం వెళ్ళిన తర్వాత అన్న జనరల్ బాడీ మీటింగ్ లో నువ్వు ట్రాన్స్పోర్టేషన్ పైసలు ఖచ్చితంగా చైర్మన్ ఉన్నాడు కదా శ్రీనివాస్ రెడ్డి, ఆయన అడగాలి, నువ్వు రైతులకు న్యాయం చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మీరు అపోజిషన్ ఉన్నప్పుడే అడిగిండ్రు, పొజిషన్ లోకి వచ్చింది కదా, వీళ్ళంతా ఏమైందంటే ఖచ్చితంగా వస్తామని రైతులు నేను అడుగుతాడని చెప్పేసి అన్నాడు. నేను ఆ రోజు చెప్పిన దేవుడి మీద ప్రమాణం చేస్తున్నా, దీని పైసలు మనం బయట పెట్టాలని చెప్పిన. సరే అన్నాడు. వాళ్ళని అడిగినన్నాడు, వారమాయ నెల 2 నెలల 3 నెలల ఇంతవరకు కూడా రైతులకు అడగలేదు. ఒకనొక సందర్భంలో మన వేరే కార్యకర్తలు అడిగిండ్రు, అన్న ఇట్లా ఉంటే ఇట్లా రేపు రైతులకి ఇట్లా సమాధానం చెప్తామంటే నా హాయంలో జరగలేదు, దాని గురించి నేను అడగను. ఆయన నుంచి వచ్చిన మాట ఇది. సో నాకు అర్థమైంది ఇంకా, అంటే ఇది సింగిల్ విండోలో ఆయన ఎలాంటి ఏళ్ళు పెట్టాడు. మరి రైతులకి ఏం చెప్పాలి సమాధానం? ఓరో డైరెక్ట్ నేనే అడిగినా, అన్న ఇప్పిస్తానా, నీకు ఏం లేదు, ఖచ్చితంగా పైసలు ఇప్పిస్తా, రైతులకు న్యాయం చేపిస్తా అన్నాడు. ఈ విషయంలో కాలేదు. వంశీ అన్నప్పుడు ఎప్పుడైతే పార్లమెంట్ అభ్యర్థుల్లో తన దృష్టికి తీసుకుపోయినా, అన్న ఇట్లా జరిగింది, రేపు రైతులకు ఏమని మాట ఇవ్వాలి అంటే మాట్లాడతాంలే అది మాట్లాడకపోవడం ఒక ఎత్తు. అంటే నువ్వు ఏదైతే మాట ఇచ్చినవో ఆ మాట కట్టుబడకుండా నాకు సంబంధమే లేదన్నావు. మేము చెప్పినాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బయట పెట్టలేదా, ఫోన్ ట్యాపింగ్ బయట పెట్టలేదా, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఫాల్స్ అయినా అని చెప్పేసి బయట పెట్టలేదా? అంటే గతం గురించే కదా తవ్వింది.
మరి తవ్వినప్పుడు నువ్వు గతంలో ఉన్నటువంటి నీకు తెలిసినటువంటి నీ కార్యకర్తలు ధర్నా చేసినటువంటి సిస్టాన్ని ఎందుకు బయటికి తీసుకుంటలేవు అని అడిగినా నేను. ఇప్పుడు నీకు తెలియదంట కదా, రైతుల గురించి మాట్లాడాలి, ఏం చెప్తావు సమాధానం చెప్పు. నువ్వు ఒకసారి అడగన్నా నేను అడగకపోగా మీకు ధైర్యంగా ఉండి నేనుంటా మంచిగా నడుచుకోవాలని చెప్పి మళ్ళీ ఈ మాటలు శ్రీహరన్న నుంచి వచ్చినవి. ఇంకా అయిపోయింది నాకు ఇక్కడ, ఇది ఏదో జరుగుతలేదని అనుకున్నాం. సరే ఏదో అయిపోయింది అనుకున్నంతలోనే ఇదే ఈ సార్వత్రిక ఎన్నికలు వచ్చినాయి. శివాంజన్ వచ్చేసి అన్నా నువ్వు అక్కడ ఉండాలి, ఊర్లో ఉండాలా అంటే నాదేందని ఖచ్చితంగా చేస్తాను, నేను పార్టీకి కట్టుబడి ఉన్నా. ఎందుకంటే నాకు అప్పటి కూడా టీపీసీసీ ఎలక్షన్ క్యాంపెయిన్ కన్వీనర్ గా మన నాగరాజ్ గౌడ్ ఉన్నాడు, ఆయన ఇప్పించిండు. వాస్తవంగా మీకు చెప్పాలి కూడా, ఎందుకంటే నాకు సాయం చేసింది ఆయన్నే. నాగరాజ్ గౌడ్ గారే ఈ పదవి రావడానికి 100% నాగరాజ్ గౌడ్ గారే. ఆయననే నాకు టీపీసీసీ కో కన్వీనర్ ఇప్పించింది. ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నాగరాజ్ తమ్మునికి. ఆయన ద్వారానే వచ్చింది. కాకపోతే వాళ్ళందరూ అడిగినారు కూడా మంచిగా పనిచేయాలని. నేను నా రిజల్ట్ చూపించిన అయిపోయింది. ఇక్కడ అప్పుడు 4,500 కాంగ్రెస్ పార్టీకి గత ఎమ్మెల్యే ఎలక్షన్ల. ఇవి ఇప్పుడు 13,000 ఓట్లు పడ్డాయి. అంటే దాదాపుగా 7,000 ఓట్లు మేము వచ్చిన తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేని ఎదిరించి నర్వ మండలంలో మేము లీడ్ ఇచ్చినాం. అంటే 3,150 ఓట్లు మా ఉమ్మడి మండలంలో, అంటే మరికెళ్ళిపోయిన 4 గ్రామాలతో పాటు మా కలుపుకున్నాం. అంటే ఇంత మెజార్టీ మేము ఇచ్చుకున్న తరుణంలో వంశాన్ని వచ్చేసి ఊట్కూరు ఇన్ఛార్జ్ తీసుకోమని అన్నారు నన్ను. బాలకృష్ణారెడ్డికి ఇద్దరు కలిసి వీళ్ళందరూ ఏమైందంటే నర్వ ఆల్రెడీ నాకు అవలీలగా నర్వ. ఎందుకంటే నా సైన్యం అంతా కాంగ్రెస్ లో జాయిన్ చేసిన. నేను ఒక పిలిపిన్ ఇస్తే 100 మంది వచ్చి ముందర కూర్చునే పరిస్థితి నాకు ఇక్కడ. అయినా సరే నువ్వు ఇక్కడ వద్దు నువ్వు అక్కడ అన్నారు. అది ఎడారి. బీజేపీకి ఓటు ఇచ్చినాం నియోజకవర్గం. అందరూ నాకు అక్కడ ఎందుకు పోతావన్నా అని. అదే పార్టీ ఆదేశాలు ఇచ్చింది, పోవాలనుకున్నాం, పోయినాం. అక్కడున్న ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, మాజీలను అందరినీ కలుపుకొని ఒక తాటిని తీసుకొచ్చి గ్రాండ్ గా, అంటే ఈ రోజు మేము ముందర కూడా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో 7 మండలాలలో ఎక్కడ జరగని సమావేశాన్ని నేను 2 రోజులలో ఊట్కూరులో చేసిన. వాళ్ళందరినీ పెట్టుకుని అదే రోజు మీటింగ్ అయిపోయిన రోజు నర్వ ఎవరైతే బీజేపీ క్యాండిడేట్ గా 46,000 తెచ్చుకున్నటువంటి జలంధర్ రెడ్డిని పార్టీలకు కలుపుకున్నారు. మీటింగ్ అయిపోయింది. ఇంటికి వచ్చినాక కార్యకర్తలు అడిగింది, అన్న జలంధర్ రెడ్డి వచ్చిన పార్టీలకు ఎట్లా కానీ ఎట్లంటే ఏం చేద్దాంలే ఆలోచన చేద్దాం అనుకుని నేను వెళ్ళిపోయినా, హైదరాబాద్కి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళేదో మీటింగ్కి రమ్మన్నారు నన్ను. అంటే అప్పటి వరకు ఎమ్మెల్యే ఫోన్ చేయలేదు, వంశీన్న ఫోన్ చేయలేదు, మా మండలాధ్యక్షుడు ఫోన్ చేసిండు, ఇట్లా మీటింగ్ ఉందని అని చెప్పిండు. నాకు వీలు కట్టమే నేను రానని చెప్పిన. మీటింగ్కు రాలేదు నేను. ఇక్కడ రాత్రికి ఎమ్మెల్యే మధ్యాహ్నం ఫోన్ చేసిండు. ఆ రోజు అన్న ఎందుకు రాలేదు అంటే, ఏం ముఖం పెట్టుకుని రమ్మంటావు జలంధర్ రెడ్డిని, తర్వాత జెడ్పీటీసీ ఉన్నాడు, వాళ్ళని పార్టీలకు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మీరు? నాకు ఫస్ట్ సమాధానం చెప్తే నేను చెప్తాను మీకు. అన్న ఇది పార్టీ నిర్ణయము అన్నాడు. పార్టీ నిర్ణయం ఏంది భయ్, మీకు పార్టీ రిజల్ట్ కావాలి. పార్టీ నిర్ణయం ఏంటంటే 1 పడితే 1 తీసుకుంటారా? ఇప్పుడు మిమ్మల్ని గెలిపించిన వాళ్ళ బతికేం కావాలి? ఇప్పుడు మీన పోటీ చేసి మిమ్మల్ని ఓడగొట్టిన ఇంకా ఉన్న వాళ్ళని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే మరి నీ గెలుపులో ఉన్న మా బతికేం కావాలి? దీనికి సమాధానం చెప్పంటే ఆయన సమాధానం చెప్పలే, ఫోన్ పెట్టేసిండు. అయిపోయింది, మీటింగ్ అయిపోయింది. రాత్రికి 7:30కి వంశాన్ని ఫోన్ చేసిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడానికి ప్రధాన కారణం జలంధర్ రెడ్డి 100%. అప్పటి వరకు కొంత ఉన్నది, అదృష్టం లేదనుకున్నా పోతున్నా, సింగిల్ విండోస్ పక్కన పెట్టి జలంధర్ రెడ్డి రాకపోతే 100% కాంగ్రెస్ లోనే ఉంటుంటుంది. ఇప్పుడు నేను అంతకంటే ముందు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లను కొందరికి నేను సర్పంచులు అనింటా, కొందరికి ఎంపీటీసీలు అనింటా, కొందరికి ఎంపీపీ అనింటా. మరి వీళ్ళందరినీ నేను ఇట్లాగా నేను పోరాడను. జలంధర్ రెడ్డికి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 46,000 ఓట్లు వచ్చిన జలంధర్ రెడ్డి అంటున్నారు, కానీ ఊర్లో నా చేత 2 సార్లు ఓడిపోయినా ఎందుకంటలేరు? ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో అంత ఖర్చు పెట్టుకొని నువ్వు తీసుకొస్తే 46,000 ఓట్లు వస్తే, అంటే 46,000 ఓట్లు ఈయన పార్టీ మాట వచ్చిన, ఆయన ఎందుకు వచ్చిన పార్టీలకు? జలంధర్ రెడ్డిని దేని తీసుకున్నారు పార్టీలకు? అంటే ఆయన వల్ల వస్తుంది అంటే మరి నాలంటాడు పోతే. అంటే మీరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు సముచిత స్థానం టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ గా ఉన్నారు, కనీసం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే పార్టీలో జాయిన్ చేసుకున్నారు. జెడ్పీటీసీని జగన్ రెడ్డి అని ఇద్దరిని కూడా తీసుకోవడంలో నాకు ఎలాంటి సమాచారం లేదు.
ఒకవేళ ఇస్తే దానికి మీరైనా స్పందించేవారా? స్పందిస్తుంటే నేను ఆ రోజు నాదేంది ఆ, ఇప్పుడు నేను కూడా అడుగుతుంటాను కదా. అవును. ఇప్పుడు ఆయన చెప్పుకున్నాడు పబ్లిక్ నుండి వచ్చిన మాట, ఉమ్, అక్కడ కార్పొరేషన్ ఇస్తాం స్టేట్ లా, ఉమ్, నీ భార్యని జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తాం, ఉమ్, మా చేతులే కదా అంతా, అవును. నువ్వు పార్టీలకు రావాలన్నాడు. అవును. వచ్చిండు, జాయిన్ అయ్యిండు. అవును. మరి నువ్వు ఆయన కార్పొరేషన్ పదవి ఇస్తావు, జిల్లా పరిషత్ చైర్మన్ ఇస్తావు, మరి మేమేం కావాలి? అవును. ఇప్పుడు మామూలు ఇప్పుడు ఆయనకే ఇస్తావు కదా, రెండు హోదాలు పెద్దవే, ఒకటి జిల్లా ఇస్తే ఒకటి రాష్ట్రం ఇస్తే, మరి మేము మరి నన్ను నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు ఆ ఇంటికి జనాలు పోరు కదా, మరి వాళ్ళని ఎక్కడ తీసుకుపోను నేను? మమ్మల్ని సమన్వయము చేయకపోతే, ఇద్దరిని కూర్చొని సమన్వయము కాకపోయా, మాకు ఇన్ఫర్మేషన్ లేకపోయా, నువ్వు అట్లా పార్టీలకు తీసుకోవడం ఏంటి అంటే వంశన్న సమాధానం లేదు అంటే, నీవు కూడా పార్టీలకు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు కూడా అట్లే బాధపడ్డారు అన్నాడు. అప్పుడు బాధపడలే, వాళ్ళందరూ నా ఇంటికి 10 సార్లు తిరిగిండు నువ్వు పార్టీలకు రావాలని. ఇదే శ్రీహరి నా ఇంటికి తిరిగిండు, హైదరాబాద్ లో కూడా నా ఇంటికి వచ్చిండు, నీ సహకారం కావాలన్నాడు. అందరు అడిగిన వాళ్ళే నన్ను. అయినా కూడా నేను నా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ మనోభావాలకు ఇష్టంగానే నేను కాంగ్రెస్ లోకి వచ్చిన. ఈ రోజు జలంధర్ రెడ్డిని ఎప్పుడు అడిగినావు? ఆయన పోయి అడిగిన వాళ్ళు ఎవరు? ఆయన ఎంతమందిని తీసుకొని వచ్చిండు, ఎంతమందితోనో మాట్లాడిండు, ఇది సమాధానం చెప్పు అంటున్నా. వంశన్న సమాధానం చెప్పకపోయా. అసలు ఆయన నుంచి నోటు రాలేదు, శ్రీహరి నుంచి కూడా నోటు రాలేదు, మాటనే రాలేదు. కాంగ్రెస్ పార్టీ వీడడానికి ఈ 2 ప్రధాన కారణాలు. ఒకటి, పార్టీలో సముచిత స్థానం దక్కలేదు, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒకటి, జలంధర్ రెడ్డి గారిని పార్టీలోకి తీసుకోకపోతే. సముచిత స్థానం అనడం తప్పు, ఎందుకంటే నాకు ఒక పదవి ఇచ్చిరి రాగానే మంచిగానే, నాకు ఒక మండలం ఇన్ఛార్జ్ ఇచ్చిరి గౌరవంగా, అది ఏం ప్రాబ్లం లేదు. నాకున్నదంతా వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ జలంధర్ రెడ్డిని ఇన్ఫర్మేషన్ లేకుండా జలంధర్ రెడ్డిని పార్టీలోకి తీసుకుంటుంది. నాకు అదే ఉన్నదంతా మెయిన్ కాన్సెప్ట్ ఆయనను తీసుకోవడమే. నేను మనసు నొచ్చుకున్న పార్టీ వీడడానికి ప్రధాన కారణం జలంధర్ రెడ్డి. ఆ తరుణంలో మీకు బీజేపీలోకి రావాల ఆలోచన, నెక్స్ట్ ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి ఇదే తరుణంలో, ఎందుకంటే ఇదే సార్వత్రిక ఎన్నికలు స్టార్ట్ అయినాయి. నేను జగన్ రెడ్డి ఇప్పుడు వంశీతో మాట్లాడిన, శ్రీహరితో మాట్లాడిన తర్వాత అన్న వాళ్ళిద్దరు ఏమనకపోయి అనకపోగా అప్పటికి భరత్ సింహారెడ్డి అన్న అరుణమ్మక్క ఇద్దరు ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేసిన తర్వాత మీకు ఏది కావాలన్నా చూసుకుంటాం అన్నారు. నేను పార్టీలకు మారాను, ఇట్లే కొనసాగుతూ ఉంటే ఇండిపెండెంట్ సైలెంట్ ఉంటా గానీ నేను పార్టీలకు రానక్క అని చెప్పిన. అట్లాగా ఒకసారి నేను ఎట్లంటే 3, 4 రోజులు 5 రోజులు కూడా చూసిన, అంటే వీళ్ళు నాతోనే మన సంప్రదిస్తారో ఏమో అని. వంశన్న గాని శ్రీహరన్న గాని నాతోనే సంప్రదిస్తారేమో, ఇంకా కూడా కొనసాగదాం అనుకున్నాను. నాకు ఫోన్ చేయలేదు వాళ్ళు. ఫోన్ చేసిపోతే అక్కడి నుంచి పిలుపు వస్తుంది, ఇక్కడి నుంచి సైలెంట్ అయింది. మరి నేను ఇట్లే ఉంటే రాజకీయ భవిష్యత్తు, నేను ఇంతవరకు వచ్చినా, ఒక మండల స్థాయి వరకు వచ్చినా. రేపు ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఎవరో నాకు గాడ్ ఫాదర్ కావాలి. ఇప్పుడు ఇంతవరకు అంటే పబ్లిక్ బలం. రేపు నేను ఇంకా ముందుకు వెళ్ళాలంటే నాకు ఎవరో ఒకరు ఉండాలి. ఇప్పుడు ఆయనకు జగేంద్ర రెడ్డి అన్నకు జితేంద్ర రెడ్డి అని పేరు ఉంటుంది. ఇప్పుడు శ్రీ గారికి మల్లికార్జున ఖర్గే అని ఉన్నారు. రేవంత్ రెడ్డి అన్నకు సోనియా గాంధీ ఆశీస్సులు జనరల్ గా వీళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు నాకు కూడా రేపు ముందుకు వెళ్ళాలంటే ఎవరో కావాలని చెప్పేసి అనుకున్నా. అదే తరుణంలోనే భరత్ సింహారెడ్డి అన్న నా కడుపులో పెట్టుకొని చూసుకుంటా, నా సొంత తమ్ముడుగా నా కొడుకుగా చూసుకుంటా, నువ్వు పార్టీలకు రా అన్నాడు. నేను అయినా ఆలోచన చేసిన. అన్నమ్మక్క కూడా అదే మాట అన్నది, నీకు ఏం కావాలంటే ఉంటా లక్ష్యంగా, నా మాట నమ్ము, నీకు సముచిత స్థానము నీవు అనుకున్న కన్నా ఎత్తులోనే చూస్తావు నువ్వు తప్ప, నువ్వు నిన్ని మాత్రం నేను తక్కువ చేయము అని చెప్పింది అక్క కూడా అన్నది. సో 1కి 2 సార్లు ఇద్దరు నరసింహారెడ్డి అన్న అక్క మాట్లాడడం వల్లనే వాళ్ళ యొక్క నాకైతే కావాల్సింది అక్కడ కూడా. నేను అడిగిన ఒక రోజు అక్కడ నాకు టైం నేను వచ్చి కూర్చుంటే ఒక రోజు టైం ఇచ్చింది. ఇప్పుడు నాకైతే రాజకీయంగా ఒక గాడ్ ఫాదర్ కావాలి. నేను ఇంతవరకు వచ్చిన, నాకు ఇప్పుడు గాడ్ ఫాదర్ లేకనే టీఆర్ఎస్ లోకి వెళ్ళి బయటకు వచ్చిన, గాడ్ ఫాదర్ లేకనే కాంగ్రెస్ లో ఇబ్బందులు అవుతున్నాయి. రేపు బీజేపీలో కూడా ఎవరు లేకపోతే నాకు ఇదే కథ అవుతుంది. ఇప్పుడు నేను వర్క్ చేస్తా కాబట్టి నాకు కొంచెం ఇగో ఉంటుంది అబ్బా, నేను గట్టిగా మాట్లాడతాను, నా పని ఉంది కాబట్టి నన్ను ఎందుకు వదిలిస్తలే ఉంటా నేను. వాళ్ళకేముందంటే ఇటు ఎదురు మాట్లాడతాడేమో అని వాళ్ళకుంది. ఎందుకు మా పని చేసినోడు ఎందుకు మాట్లాడాడు? మీరు కాంగ్రెస్ లో పార్టీలనే ఉండి అధిష్టానాన్ని తీసుకెళ్లి బలంగా మీ వాదనను వినిపించవచ్చు కదా. అదే కాంగ్రెస్ పార్టీలో నాకు ఎవరున్నారు పైన, అధిష్టానం లేదు కదా. రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ టైం ఇస్తాడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి టైం ఇస్తారు, ఇచ్చే పరిస్థితులు లేదు. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు ఏమన్నారు, ఇప్పుడు జెడ్పీటీసీని ఎందుకు తీసుకుందాం అన్నా, ఆయన ఇక్కడ తీసుకోకపోతే బీజేపీ అక్కడ బీజేపీ ఓటేస్తాడు అన్నాడు.
బీజేపీ ఓటేస్తే ఎంతమంది తీసుకొచ్చారు? అసలు వాళ్ళు ఎంతమంది తీసుకొచ్చారు పార్టీలకు మీ దగ్గరికి? అదే చెప్పుర్రి అని చెప్పితే ఎంతమంది అయినా సరే వాళ్ళ 2 ఓట్లన్నా పోతాయి కదా. ఈయన 5 ఓట్లు ఉంటావు, ఆయన 2 అవన్నీ పోతావు అంటే నువ్వు 2 ఓట్లు 5 ఓట్లు అంటున్నావు. వాళ్ళు భారీ స్థాయిలో కూర్చుంటున్నారు రేపు పదవులలో. ఒక ఆయన జెడ్పీటీసీగా గెలిచి వచ్చిండు, ఒక ఆయన 46,000 ఓట్లు తీసుకొచ్చినప్పుడు వీళ్ళిద్దరు కూడా నా పదవి కంటే పెద్ద పదవులే. నువ్వు ఓటు బ్యాంక్ ఎవరు చూడడు, బయట మాత్రం కనిపించే పెద్ద సినిమా, లోపల ఏముండదు. కానీ వాళ్ళిద్దరికి జితేంద్ర రెడ్డి ఒక ఆయన చుట్టము, ఒక ఆయనకు గురువు. మరి వాళ్ళిద్దరి వల్ల వాళ్ళు లబ్ధి పొందుతారు, కష్టపడేది నేను, లబ్ధి పొందేది వాళ్ళు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే వీళ్ళు ఏమనలేదు కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎంతగా కూడా తిప్పలు పడ్డా. నేను పైకి నాకు ఇంకెవరు పరిచయం లేదు. 4 నెలలు నాకు ఎవరు పరిచయం ఉన్నారు? నేను బయట ఎవరు చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక, నేను అసలు చెప్పుకోలేని ప్రజలు అనుభవించిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న టీఆర్ఎస్ లో అన్న 4 ఏళ్ళు రామ్మోహన్ రెడ్డి అన్నతో జర్నీ చేసిన. లాస్ట్ ఇయరే ప్రాబ్లం వచ్చింది. ఇది 4 నెలలనే నాకు చుక్కలు చూపించింది. అంతే, నాకు అసలు ఇంకోటి పైన ఎవరు పరిచయం లేరు. నాకు నేను ఎవరు చెప్పుకుని పని మాత్రమే చేయగలను. సో ఇవన్నీ కూడా అన్నమ్మకు పరిచయం చెప్పిన. నాకు మీరు ఎష్యూర్ ఇస్తేనే నేను పార్టీలకు వస్తానని చెప్పిన. కాంగ్రెస్ క్యాడర్ మొత్తం ఇప్పుడు తిరిగి బీజేపీలోకి వస్తే మీ ఎంబడ మొత్తం మీతో సొంత క్యాడర్ మొత్తం మీతోనే వచ్చిందే. నేను ఈ విషయం కూడా చెప్పిన. ఇప్పుడు నేను మీ పార్టీలకు వస్తా. ఫస్ట్ నాకు గాడ్ ఫాదర్ కావాలి, మీరు ఎష్యూర్ ఇవ్వండి ఒకటి. తర్వాత నేను వచ్చేటప్పుడు కూడా ముందు చెప్తున్నాను, కలుపుకునే కంటే ముందు చెప్తున్నా, నాకున్న యావదాస్తిని మొత్తం కాంగ్రెస్ పార్టీలో కలిపినా, గెలిపించుకున్నాము. ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తారో లేదో తెలియదు. నాకు తెలిసి 90% వ్యతిరేకిస్తారు. అంటే జగన్ రెడ్డికి నీకు వ్యతిరేకమైతే మేమెందుకు రావాలి? 4.5 ఏళ్ళు మాకు వచ్చే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి అంటారు. కాబట్టి నేనైతే వాళ్ళని అడుగుతానేమో, కానీ ఆ మాటలు దానికంటే సైలెంట్ గా ఉండడం మేలక్క. ఇది నా దగ్గర అయితే ఎవ్వరు రారని చెప్పిన. నేను తీసుకొస్తే అదృష్టము, లేకపోయినా నేను ఒక్కనే చూడు మరి అని చెప్పిన. నీ ఒక్కడనే చాలు, మాకు ఎవ్వరు రాకున్నా చాలు, నువ్వు ఒక్కడో రా అని చెప్పిందంటే. నేను అంతగా నేను ఎందుకంటే నేను ఎంతమంది తీసుకొస్తాను ఆల్రెడీ క్లియర్ గానే మాట్లాడుకొని క్రిస్టల్ క్లియర్ గా అరినమ్మకకు చెప్పి నా బలము బలహీనత 2 చెప్పే వెళ్ళిన. అక్కడ అప్పటికి కూడా మాట్లాడినాం. ఈరోజు ఎమ్మెల్యేలుగా గెలిచినప్పుడు కష్టపడ్డ కార్యకర్తలు ఏం కావాలి వంశం అన్న. ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలిచిండ్రు కాబట్టి ముఖ్యమంత్రి అయినవు, మళ్ళీ ముఖ్యమంత్రి తర్వాత ప్రధానమంత్రి అయితే అప్పుడే. ఇప్పుడు పోనీ ఒక 10 ఏళ్ళు ఆగిన ఇప్పుడు పోదామంటే అట్లా లేదు కదా. ఆ 4 నెలలనే నువ్వు ప్రధానమంత్రి కావడానికి మీరు రాహుల్ గాంధీ కావాలన్నప్పుడు వీళ్ళను ఎవరినైతే నువ్వు నిలబడ్డావు కదా. మేము 18,000 ఓట్లు తీసుకొచ్చినాం ప్రతిపక్షాన్ని ఎదిరించి. ఇవి మల్టిపుల్ అయితే కదా నువ్వు అధికార సంక్షేమ పథకాలు ఉంటాయి. నీకు ఇంకేం కావాలి? ఎందుకు తీసుకున్నావు వాళ్ళకు? ఇప్పుడు వాళ్ళకి పదవులు ఇస్తావు కదా, మరి మేము ఇచ్చిన పదవులు, మేము ఒప్పుకున్న పదవులు గమనగలవాళ్ళ? లేకపోతే సర్పంచ్ ఏమో 2 అవుతాయా? ఎంపీపీలు డిప్యూటీసీలు ఏమన్నా మల్టిపుల్ అవుతాయా? ఎమ్మెల్యే సపరేట్, ఎంపీపీ సపరేట్ కావు కదా. మరి ఈ రకంగా మనం మేము మద్దతు వదిలేసి కొట్లాట పెట్టించినట్లు చేసే కదా నమ్మకంతా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతవరకు ఉండాలబ్బా. ఎంపీ సీట్లు గెలవలేదు, నాకు వచ్చినట్టు తీసుకోను. నేను 14 సీట్లే కావాలి అంటే 14 సీట్లు ఇస్తే నీకేమన్నా ప్రధానమంత్రి వెళ్ళవా? 544 సీట్లల్లా బతికేడాను. ఎందుకు వదిలిపెట్టినావు? ఇంకా 14 కానీ ఎందుకు కూర్చున్నావబ్బా? మొత్తం గెలుస్తా అని చెప్పు నువ్వు. మీకంతా కూడా చెప్తున్నా ఈ సందర్భంగా, టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి ఉద్యమకారుల యొక్క శాపనార్థాల వల్లనే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సొంతంగా దాన్ని దరిద్రం పట్టించుకున్నారు, దాన్ని బీఆర్ఎస్ గా మార్చుకున్నారు. ఉద్యమకారులను పక్కన పెట్టి ఉద్యమకారులను ఇబ్బందులు పెట్టినటువంటి వాళ్ళని పార్టీలోకి తీసుకొని వాళ్ళకు అందలం ఎక్కియడం వల్లనే, ఉద్యమకారుల శాపనార్థాల వల్లనే ఇది 10 ఏళ్ల లోపలనే బీఆర్ఎస్ పార్టీ అధోగతి పాలయ్యింది. ఇదే కాంగ్రెస్ పార్టీ కూడా పట్టబోతున్నది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు మేం తోపులము, మా కోట్లేసినామంటే అది తప్పు. కేసీఆర్ గారి యొక్క అహంకారపూరితమైన మాటలు, ఆయన ఎమ్మెల్యేలు యొక్క పేదోరణి వల్లనే గత్యంతరం లేక కాంగ్రెస్ కోట్లేసిండ్రు తప్ప ఇలా రేవంత్ రెడ్డిని చూసో శ్రీహరిని చూసో ఓట్లయితే వేయలేదు. ఈ రోజు
సరే శ్రీగారిని చూసి ఓట్లేసిన మేము ఇంకా ఎమ్మెల్యేలకు ఓట్లేసిన వాళ్ళని పక్కన పెట్టి తుంగలు దొక్కి ఈరోజు ఎంపీకి మద్దతు ఇచ్చే వాళ్ళని అంటే మిమ్మల్ని ఓడగొట్టడానికి తీసుకొచ్చి మళ్ళా మా సరసన పెట్టడం వల్ల మమ్మల్ని తెరమరుగు చేసిన మీకు అంటే మేము మిమ్మల్ని గెలవడానికి ప్రయత్నించిన మన్మను పక్కన పెట్టి మిమ్మల్ని ఓడగొట్టడానికి తీసుకొచ్చిన ఈ ఎవరైతే సోకాల్డ్ పర్సన్స్ ఉన్నారో మీరు వాళ్ళని అంగలమికేయడం వల్ల ఎమ్మెల్యేలకు పనిచేసినటువంటి కార్యకర్తల యొక్క శాపనార్థాల వల్ల సేమ్ బీఆర్ఎస్ గతే కాంగ్రెస్ పార్టీ కూడా పడుతుంది. వాళ్ళు అనుకున్నట్లుగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో లేదు, భారతదేశం అంతా కూడా మోదీమయం అయిపోయింది. ఖచ్చితంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి వాళ్ళకు ఒక భయం పట్టుకున్నది, అభద్రతా భావం ఏర్పడింది. అంటే నా నియోజకవర్గం ఉన్నటువంటి ఎంపీ సీటు గెలవాలి, గెలవకపోతే నేను అధిష్టానానికి ఏం చెప్పాలి సమాధానం చెప్తాను అంటే నీది నువ్వు చూసుకుంటున్నావు. ఇప్పుడు నీ కార్యకర్తలకు మనోభావాలు ఏం చూస్తున్నావు నువ్వు అంటే నీ ఒక్కడవు నీ ప్రతిష్ట పెంచుకుంటావు. మరి కార్యకర్తల ప్రతిష్టలు, మండల నాయకుల ప్రతిష్టలు వాళ్ళ ఆలోచన చేయవా నువ్వు? ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే నీ ఒక్కడవు నేను ఒక్కడనే మొత్తం నాదే పార్టీ అంటే ఎట్లా? నువ్వు మరి కార్యకర్తలు లేదు పార్టీ ఉంటుందా? ఏమాత్రం సంప్రదించకుండా చేసుకున్నావు కాబట్టి నీకు ఖచ్చితంగా మాలాంటి వాళ్ళ శాపాలనుకో మనం మౌనోభావాలు దెబ్బతిన్నావు కాబట్టి నీకు సేమ్ కేసీఆర్ గతే రేవంత్ రెడ్డి కూడా పడుతుంది అనడంలో సందేహం లేదు. మాకు ఈ రోజు కూడా మాట్లాడుతున్నాం, మాకు మంచిగా గౌరవం ఇవ్వండి. గౌరవం ఇవ్వలేకనే బీఆర్ఎస్ పార్టీ బొందబెట్టిండ్రు. ఈరోజు గౌరవం ఇవ్వకుండా నివట్లని తిరుగుతున్నావు రేవంత్ రెడ్డి గారు కానీ మీ కింద పనిచేసే వాళ్ళు కానీ. మీకు కూడా రాబోయే రోజులలో అదే గతి పడుతుందని చెప్తున్నాం. అదేవిధంగా మీరు ఇప్పుడు రైతులందరూ అడుగుతున్నారు, మాకు 2 లక్షల రూపాయలు ఉన్న మాఫేమా, ఈరోజు 1 లక్ష రూపాయలు తొలం బంగారం అంటే ఏమా? సరే మేము కూడా ఓపిక పట్టుకున్నాం, ఎందుకంటే 4 నెలల లోపల ఏది కాదు అని అనుకున్నాం. కానీ నీవు మళ్ళా ఆగస్టు వరకు ఇస్తా, 14 సీట్లు గెలిస్తే ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తా, ఇదేం గొల్లెం పెడుతున్నావు? అంటే నీ ఇయ్యాలనుందా ముదిరాజులకు లేదా? నీకు ముదిరాజు బిడ్డలకు కూడా చెప్తున్నాం ఈ సందర్భంగా, ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నాడు. అసలు ఫస్ట్ క్యాబినెట్ లోకి ఎందుకు తీసుకోలేదు నువ్వు? అదే ముదిరాజు బిడ్డని క్యాబినెట్ లోకి ఎందుకు తీసుకోలేదు? ఎందుకు ఆశ పెడుతున్నావు ఈ రోజు? అంటే 14 గెలవము మీకేమన్నట్లే కదా, అది గెలిచేది కూడా లేదు. ఇప్పుడు ఈ రోజు 100% అరుణమ్మక్క గెలవబోతున్నది. 350 సీట్లకు పైగా సింగిల్ ఏకైక పార్టీ బీజేపీ కేంద్రంలో గెలవబోతున్నది. 3వసారి ముచ్చటగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఆ మంత్రివర్గంలో అరుణమ్మక్క మినిస్టర్ కాబోతున్నది. బీజేపీ పార్టీ మీద కొన్ని అపోహలు ఉన్నాయి. ఈసారి ప్రధానమంత్రి మళ్ళీ మోడీ అయితే ఈ ఎస్సీ రిజర్వేషన్ తీసివేయడం గానీ మతతత్వ పార్టీ అని చెప్పి మనతో ఓటు బ్యాంకు చూసుకుంటే కూడా ముస్లింలది 1.7% ఓటు బ్యాంక్ ఉన్నది మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్ లో. దానిపైన మీ స్పందన? మంచి ప్రశ్న. రిజర్వేషన్ల విషయంలో మేము స్పష్టంగా చెప్తున్నాం, మేము రిజర్వేషన్లు మేము తీయము. అంబేద్కర్ గారు రాసినటువంటి రిజర్వేషన్లకు మేము గౌరవం ఇచ్చి వాళ్లను కంటిన్యూ చేస్తాము. ఈరోజు మందకృష్ణ మాదిగ గారు ఈ రోజు కూడా హైదరాబాద్ లో మీటింగ్ పెట్టిండు, భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇద్దామని. అంటే ఎస్సీలే మాకు మద్దతు ఇస్తున్నప్పుడు మేము రిజర్వేషన్లు తీసేస్తామంటే వాళ్ళకి నష్టం ఉన్న వాళ్ళు మాకు మద్దతు ఇస్తారా? ఇవన్నీ కూడా అపోహలే. ఒకవేళ రెండో ప్రశ్న అడిగింది మీరు, ఇప్పుడు ఇవన్నీ అపోహలే. మీరు దీన్ని స్పష్టంగా కూడా మీరు క్లియర్ చేయాల్సిన అవసరం. రిజర్వేషన్ల జోలికి మేము ఎక్కడ కూడా తగ్గించము, మేము కంపల్సరిగా కొనసాగిస్తాము. వాళ్లకు ఏదైతే మా నాయకుడు నరేంద్ర మోడీ గారు అన్నాడో ఎస్సీ కుల వర్గీకరణ అని, అది కంపల్సరీ మా నాయకుడు అన్నమాట కట్టుబడి ఉన్నాడు. దానికి అనుగుణంగానే మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పీఎస్ వాళ్ళు మాకు మద్దతు పలికిండ్రు. ఇది ఒకటి. మైనార్టీ వాళ్ళ గురించి మీరు మాట్లాడిండ్రు. ఈ రోజు మన దాయాదులైనటువంటి పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, మిగతా ముస్లిం కంట్రీస్ ఎవరైతే ఉన్నారో మక్కాలో వెళ్లి నరేంద్ర మోడీని గెలిపించండి, నరేంద్ర మోడీని గెలిపించండి భారతీయులు, ఆయన గెలిస్తేనే సుసంపన్నంగా ఉంటది అని ముస్లిం వ్యక్తులు వెళ్లి మక్కాల పోయి ప్రార్థన చేసిన సందర్భాలు, వీడియోలు సోషల్ మీడియాలో మీరు చూస్తున్నారు. అట్లాంటిది మీ మైనారిటీకి వ్యతిరేకమని ఎట్లా అనుకుంటారు మీరు? ఇప్పుడు భారతీయులు కదా వీళ్ళందరూ భారతీయులు. మన భారతదేశంలో ముస్లింలు భారతీయులే.
క్రిస్టియన్స్ భారతీయులే, మన హిందువులు, మనం భారతీయులే. మరి ఇక్కడ టోటల్ గా సరే మేము హిందువులు ఉండవచ్చు, ముస్లింలు ఉండొచ్చు, క్రిస్టియన్, అందరం కూడా భారతదేశం, భారత గడ్డ మీద పుట్టిన వాళ్ళం అబ్బా. మన భరతమాత బిడ్డలం కదా. మరి దాన్ని ఎందుకు మీరు అర్థం చేసుకోకుండా ముస్లింస్ అంటే మనం ఏమైనా పాకిస్తాన్కి ఇస్తున్నామా, ఆఫ్ఘనిస్తాన్కి ఇస్తున్నామా, లేక వేరే దేశాలకి, చైనాకి ఇస్తున్నామా? ఏదైనా సంపద వస్తే మనం ఈరోజు భారతదేశం వైపు ఏవైతే అగ్రరాజ్యాలైనటువంటి అమెరికా, బ్రిటన్, జర్మనీ లాంటి వాళ్ళు కూడా నరేంద్ర మోడీని గెలిపించండి అని వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు దాదాపుగా 400 మంది విదేశీయులు మన భారతదేశంలో ఎలక్షన్స్ ఎట్లా జరుగుతున్నవి అని చూడడానికి వచ్చిండ్రు. ఈరోజు నరేంద్ర మోడీ గెలుపులా ఎలాంటి ప్రజాస్పందన ఉందని చూస్తున్నారు. అందులో భాగంగానే రాత్రి నాకు 11 గంటలకు వచ్చిన ఇన్ఫర్మేషన్, మన అన్నమ్మక్కకు ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ దాటిపోయింది. అంటే గెలుపు ఫిగర్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ దాటిపోయింది. ఇంకా కొంచెం స్పీడ్ పెంచండి, మీరు ఏం అధైర్యపడాల్సిన అవసరం లేదు, మీ అక్క గెలుస్తుందని నాకు పార్టీ నుంచి రాత్రి 11 గంటలకు ఫోన్ చేసిండ్రు. మేమంటే అప్పుడే ప్రచారం చేసి ఇంటికి వచ్చినాము. అంటే ఇదంతా కూడా చిన్న సన్నగా జరుగుతలేదు. ఒకప్పటి భారతీయ జనతా పార్టీ కాదు, భారతదేశాన్ని అన్ని రంగాలలో సుసంపన్నంగా చేయాలి, ప్రతి భారతీయ పౌరుడు నాది భారతావని అని చెప్పుకునే విధంగా చూడాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు మాకు దిశానిర్దేశం చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకి లేదని తెలియజేస్తున్నా. ప్రస్తుతం పార్లమెంట్ సెగ్మెంట్ లో బంగ్లా రాజకీయాలు, ఒకవేళ డికే అన్న గారు గెలిస్తే బంగ్లా రాజకీయాలు తిరిగి మిగతా పార్టీలు ఆరోపిస్తున్నాయి, ఈ అరాచక పాలన అవుతుంది, మళ్ళీ తిరిగి దందాలు, ఈ కాంట్రాక్టులు అన్నిటివి మళ్ళీ మొదటికి వస్తాయి. అటువంటప్పుడు ఈ ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. దానిపై మీ స్పందన? ఓటమి భయం పట్టుకుని ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్లకు, నేను కూడా కాంగ్రెస్ పార్టీలో గత 10 రోజుల కంటే అక్కడ ఉన్నా, ఇట్లా లేరు వాళ్ళకి మాటలు. నేను 10 రోజుల కింద కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, అప్పుడు ఈ మాటలు లేవు. ఇప్పుడు వచ్చినాయి వాళ్ళకంతా బంగ్లా రాజకీయాలు, బంగ్లా వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అని. వాళ్ళు ఏం చేసిందని ఏ ప్రభుత్వం చూస్తున్నారు? వాళ్ళు ఏదో అంటున్నారు కదా, ఒక బిజినెస్ వ్యాపారం చేసుకున్నారు వాళ్ళు తప్ప. వాళ్ళు ఎవరిని మోసం చేసినట్టుగానో ఏదైనా అన్యాయం చేసినట్లుంటే ఎందుకు వీళ్ళు పత్రికా ముఖంలో ఉండే ఆధారం చూపిస్తలేరు? ఒక మాట అడుగుతున్నా, ఈరోజు అభ్యర్థి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మీరు మాట్లాడుతున్నారు కదా, ఆధారాలు ఎందుకు మీరు బయట పెడతలేరు? వాళ్ళు చేసినటువంటి అన్యాయము, అక్రమార్జన ఏదైతే చేసిండ్రో, ఎవరు భరత్ సింహారెడ్డి కావచ్చు, అరుణమ్మక్క కావచ్చు, వాళ్ళు చేసినటువంటి ఏదైతే అవినీతి పనులు ఉన్నటువంటివి మీరు బయట పెడితే మేము కూడా అడుగుతాం కదా. ఇప్పుడు ఎట్లా చేస్తారని అంటున్నారు, ఏందక్క అని చెప్తాం కదా. మరి అవి ఎక్కడ బయట లేకుండా ఒట్టిగా మాట్లాడతారు. ఒక ఆడపిల్లని పట్టుకుని మేకప్ రాని అనడము, సారా రాని అనడము, వాళ్ళని చంపిండ్రు వీళ్ళని చంపిండ్రు అని మాట్లాడడము. ఈరోజు వీళ్ళు కూడా ఒక స్త్రీకి జన్మ ఇచ్చిండ్రు. ప్రతి ఒక్క మనిషికి ఒక తల్లి ఉంటది. ఒకవేళ తోడబుట్టిన వాళ్ళు ఉంటే అక్క చెల్లెళ్ళు ఉంటారు, కట్టుకుంటే భార్య ఉంటది. ఈరోజు నా బిడ్డ ఉంది, నా భార్య ఉందబ్బా, బయటికి వెళ్దామంటే అర్ధగంట సేపు అర్థం ఉందని నిలబడతారు. చెప్పు, మీరు కూడా ఉన్నారు భాయ్ సాబ్, మీరు కూడా మీ అమ్మలు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఆడపిల్లలు ఉంటే బయటికి వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం? పొంగన ప్యాంట్ షర్ట్ వేసుకొని బయటికి వెళ్తాం. ఆడపిల్లలు వెళ్తారు అట్లా. అంటే దాన్ని ఆ విషయాన్ని పట్టుకొని, అన్నమ్మని పట్టుకొని, ఒక ఆడపిల్లని పట్టుకొని మేకప్ రానని మాట్లాడతారా? మీరు ఇంతకు స్త్రీల గౌరవం ఇచ్చే మాటలేనా? సారా రానని మాట్లాడుతున్నారు. అంటే బిజినెస్ చేస్తే దాన్ని అంటగడతారా మీరంతా? ఇంతవరకు మీది కరెక్ట్. తర్వాత కింద పడేసి తొక్కుకుంటా పైకి పోతా. ఎందుకు ఇప్పుడు ఇట్లా మాట్లాడారు? కేసీఆర్ తను మొత్తం బొంద ఉడుచుకున్నాడు. నీవు ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి నీవు ఎంత హుందాతనంతో మాట్లాడితే మీకు అంత గౌరవం ఉంటది. నువ్వు నల్లమల్లాడు మహబూబ్నగర్ ఎందుకైతే నేను మహబూబ్నగర్ బిడ్డ మహబూబ్నగర్ ఎందుకైతుంది ఇది? అంటే మహబూబ్నగర్ ఈ కాన్స్టిట్యూన్సీ కాదు కదా, నీది అచ్చంపేట కాన్స్టిట్యూన్సీ నీది. నేను ఇది కాన్స్టిట్యూన్సీ అని ఒక్కటే మొత్తుకుంటారు. మిమ్మల్ని అడిగినామా? రాహుల్ గాంధీ కూడా వచ్చి ఉందని, ఒక స్థిరంలో వచ్చేసి ఎక్కడ ఉన్నా ఉందని, కానీ మీరు తిట్టడం వల్లనే ఈ రోజు మిమ్మల్ని అంటున్నాం. ఇది భారతదేశంలో మీరు హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు కూడా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో నిలబడవచ్చు. ఇది రాజ్యాంగం వచ్చింది. మేము వద్దంటలే, మిమ్మల్ని నిలబడు వంశన్న
కల్వకుర్తి నియోజకవర్గంలో కాదు, నువ్వు ఇక్కడికి వచ్చినావు, అంతవరకు మంచిగా మాట్లాడబ్బా ఎవరేమన్నా, నువ్వు దాన్ని ఎందుకు గెలుపుకుంటున్నావు? నీవు మంచిగా నీ వేలను వెళ్ళబ్బా, మీకు సంక్షేమ పథకాలు ఇచ్చినాం, మేము పెద్ద తోపులమని చెప్పుకోరు అవతల అంటే మళ్ళీ నీకు ఆ 4 ఇప్పుడు నువ్వు ఒకటి చూపిస్తే 4 నన్ను చూపిస్తావు. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నారంటే మీరు ఓడిపోతాము అన్న ఒక భయం ఏర్పడ్డది, ఖచ్చితంగా ఓడిపోతారు వాళ్ళు. ఒక మహిళామ్మ తల్లిని పట్టుకుని పండబెట్టి తొక్కుతా అనడము ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ఈరోజు మనం ఏ నది పేరు చూసుకున్నా స్త్రీ పేరే ఉందబ్బా. మనం అందరం కూడా స్త్రీ మాతృమూర్తుల నుంచి వచ్చిన గర్భం నుంచి వచ్చిన వాళ్ళము. అట్లాంటి స్త్రీని పట్టుకొని పండబెట్టుకొని తొక్కుతాము అంటే ఇది సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్తారు, ఇందులో సందేహం లేదు. ఇన్ని పార్టీలు కాంగ్రెస్ నుండి బీజేపీలకి, టీఆర్ఎస్ నుంచి మొదట టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకు, కాంగ్రెస్ నుంచి ఇప్పుడు బీజేపీలకు మారుతున్న మీరు మీ వెనకాల ఉన్న మీ కార్యకర్తలు మీ వెంబడే వస్తారని మీరు అనుకుంటున్నారా? నేను ఫస్ట్ ఇండిపెండెంట్ గా ఉన్నా. ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు అందరు కార్యకర్తల ఇష్టం ప్రకారంగానే టీఆర్ఎస్ లోకి వెళ్ళినా. టీఆర్ఎస్ లో మీకు ఇంతకు ముందు చెప్పిన నాకు రామ్మోహన్ రెడ్డికి పడకనే నేను మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళిన. కాంగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు ఒక గుదిబండం కట్టడం వల్లనే నేను బీజేపీలోకి వచ్చిన. ఇక్కడ ఒకటి మీరు గుర్తించుకోవాలి, స్టార్టింగ్ లో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, అప్పుడు మేము ప్రతిపక్ష పార్టీ మాది అధికారంలోకి వచ్చినాం. మళ్ళా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ మాకు ప్రతిపక్ష పార్టీ, అంటే మేము ఉన్నది కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం, మళ్ళీ అధికార పార్టీతోనే గెలిచినాం కదా. అంటే నేను ఎక్కడ కూడా నేను నా స్వలాభం గురించో లేకపోతే నేను పదవులు తెచ్చుకోవాలనో నేను పనులు తెచ్చుకోవాలనో ఆరాటపడకుండా నన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలన్న తలంపుతోటి అప్పుడున్న రామ్మోహన్ రెడ్డిని వ్యతిరేకించిన. ఇప్పుడు మా చేతులతోన మా భుజాల మీద ఎక్కించుకొని తిరిగి గెలిపించుకున్న తర్వాత కూడా నన్ను ఎవరైతే వీళ్ళు పట్టించుకోకుండా అవమానం చేసిండ్రో, నేను ప్రతిపక్ష పార్టీలకు వచ్చిన, నేను అధికార పార్టీలకు పోతే నాకు సేమ్ అనిపిస్తుంది. నేను ప్రతిపక్ష పార్టీలకు ఎందుకు వచ్చినా, నాకు వాళ్ళు ఉన్నా సరే మిమ్మల్ని ఎదిరిస్తాను ఒక ధైర్యంతో వచ్చినా. ఈ మధ్యలో కొంత గ్యాప్ ఏమైందంటే కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీని టీఆర్ఎస్ లోకి వెళ్ళి కాంగ్రెస్ వెళ్ళేటప్పుడు ఎండింగ్ స్టేజ్ అది కాబట్టి కార్యకర్తలందరూ నాతో పాటు వచ్చిండ్రు, అందులో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఇది అన్ఎక్స్పెక్టెడ్ స్టెప్ ఇది మేము తీసుకున్నది. ఒకవేళ నేను ఇట్లే ఉండి 1 నెల కానీ 2 నెలలు కానీ అంటే కూడా కార్యకర్తలకు నచ్చ చెప్తుంటేనేమో ఈ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి. ఇంత లోపల కంపల్సరీగా నేను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇందులో కొంతమందితో మాట్లాడినా, అరే ఇక్కడైతే నీకు పొసగదు, బీజేపీలకు మంచిగా వాళ్ళు గనక నిన్ను మంచిగా చూసుకుంటాము అనుకుంటే మాత్రం వెళ్ళిపో అని కొంతమంది ఏమన్నారంటే నువ్వు పోతావు బాగానే ఉంది, మాకు 4.5 ఏళ్ళు మాకు సంక్షేమ పథకాలని లాస్ అవుతాం కదా, మేము రాము అని కొంతమంది అన్నారు. ఈ రకంగా అనుకుంటూ పోతే మెజార్టీగా రామన్న వాళ్ళే ఉన్నారు. ఇందులో రామన్న ఉంటే మాకేమైంది, ఆల్రెడీ బీజేపీ పార్టీ కార్యకర్తలు అయితే ఉంటారు కదా, వాళ్ళని మోటివేట్ చేసి జనాల దగ్గర తీసుకొని పోతారు. నా ఎంబడి ఇప్పటి కూడా చెప్తున్నా, ఒక 1% గా నా ఎంబడి వచ్చింటారేమో, 100 ఓట్లలో 1 ఓటే నా ఎంబడి వచ్చింది. కానీ ఈ 1 ఓటుతోనే ఆ బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 100 ఓట్లకు తీసుకొని పోతున్నా. ఇది నేను చేసేదంతా కూడా ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్లకు నా వెంబడి రాలేరు, కాంగ్రెస్ పార్టీలో పోయి గట్టిగా మాట్లాడలేరు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నా కూడా, అంటే వాళ్ళకు కూడా చెప్పినా, మీకు సంతోషంగా నా మీద అభిమానం ఉంటే రండి, మీ సంక్షేమ పథకాలు ఎక్కడికి పోవు, మేము 50% నిధులు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం చేసేవి అవి మన ఎంపీ ద్వారా ఇద్దాం. ఇంకోటి అక్క గెలిచిందనుకో కంపల్సరీగా మీకు ఏది కావాలన్నా మేము చూసుకుంటాము అని చెప్తున్నాం. వాళ్ళకి అభద్రతా భావం, ఆ 4.5 ఏళ్ళు మాకు పెన్షన్లు రావేమో, ఇండ్లు రావేమో, ఇంకేదన్నా కేసులు పెట్టిస్తారేమో అని. సరే మీరు అక్కడనే ఉండండి, నేను ఒకవేళ అక్క గెలిస్తే కూడా మీకు రక్షణగా ఉంటా. ఆ రోజు నన్ను చూసే కాంగ్రెస్ లోకి వచ్చిండ్రు. ఇప్పుడు నా ఇబ్బంది, ఇప్పుడు బరువు మోస్తుంది తెలుసబ్బా, జగన్ రెడ్డి రావడం వల్ల నాకు ఇబ్బంది నాకు తెలుసు, మీకు తెలియదు. కానీ మేము ఇద్దరు ఎవరైనా అనుకోని మిమ్మల్ని చూసుకో అంటే ఆయన పరపతి పెరుగుతుంది, నా పరపతి తగ్గిపోతుంది. రేపు మిమ్మల్ని ఎట్లా కాపాడుకోవాలి? కార్యకర్తలు నేను కాపాడుకోవాలంటే ఆయన ఒక పెద్ద హర్డిల్గా తయారైండు. అది తొలగించుకొని వెళ్ళాలంటే నాకు పార్టీ కావాలి కాబట్టి నేను పార్టీకి వెళ్తున్నా. మేము చెప్తున్నాం రాబోయే రోజులలో అక్క గెలుస్తుంది. అయినా
మిమ్మల్ని మామూలుగానే మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళలాగా నేను చూడను, నా వాళ్ళుగానే చూస్తున్నాను చెప్తున్నా. ఈ విషయం మీరు కంపల్సరిగా ఇందులో వచ్చేటట్లే చేయండి. నన్ను నమ్ముకొని నర్వ మండలంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. రాజకీయాలకు అతీతంగా నమ్ముకున్న కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా, నేను అండగా ఉంటా. మీరు వస్తే సంతోషం, రాకపోయినా సంతోషం. నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి బాగా తెలియదు, కానీ వాళ్ళని కాపాడుకునే బాధ్యత నాకున్నది. మిమ్మల్ని పంపించింది నేనే, కానీ అక్క గెలుస్తుంది కాబట్టి మిమ్మల్ని కూడా ఎప్పటి మాదిరిగానే చూసుకుంటా. మీకు పథకాలు వచ్చినా ఏదొచ్చినా కూడా అక్క ద్వారా న్యాయం చేపిస్తా. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నా నమ్ముకున్న వాళ్ళకు, అభిమానులకు గాని, నా అక్క చెల్లెళ్ళు సోదరులకు గాని ఎవ్వరు కూడా అధైర్యపడకుండా ఉండండి అని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నా. చివరగా మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికలలో మక్తల్ ప్రజలకు గాని, మహబూబ్ నగర్ మొత్తం ప్రజానికానికి గాని మీరు చెప్పదలుచుకున్న సందేశం ఫైనల్ గా. మన మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని మక్తల్ నియోజకవర్గ ప్రజలకు గాని, 7 నియోజకవర్గాల్లో ఉన్న ఓటర్లకు గాని ఒక్కటే నేను చెప్తున్నా. ఏమంటే రాబోయే రోజులల్లో మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తున్నటువంటి మన ఉజ్వల గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చేసి తీరుతారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అభద్రతా భావానికి లోనయ్యింది. రేపు గనక అరుణమ్మ గనక గెలిస్తే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలోనే లుకలుకలు స్టార్ట్ అవుతాయి. అందులో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి మీద బుద్ధ తగులుతారు, నువ్వు గింతే కదా అంటారు. ఇదే జరుగుతుంది. ఒక ఆడపిల్లని నీవు తిట్టినవు కాబట్టి ఈ ఆడపిల్ల యొక్క శాపనార్థాలు నీకు ఖచ్చితంగా తగులుతావి. నువ్వు అదే రకంగా ఇది నీ కష్టార్జితం కానే కాదు, రేవంత్ రెడ్డి కష్టార్జితం కాదు ముఖ్యమంత్రి పదవి. ఒక కేసీఆర్ యొక్క అహంకారపూరితమైనటువంటి వ్యతిరేక ఓట్ల వల్లనే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి నా అంత తోడలేడని నోటికొచ్చినట్లుగా నువ్వు మాట్లాడి ఈరోజు ప్రజలని కించపరిచే విధంగా ఉన్నావు. కాబట్టి ఖచ్చితంగా నీ గుణపాఠం చెప్తాం. ఈ నియోజకవర్గంలోని 7 మన ఆత్మకూరు కానంటి, నారాయణపేట, జడ్చెర్ల, షాద్నగర్, తర్వాత దేవరకద్ర, మహబూబ్ నగర్, కోడంగల్, ఈ 7 నియోజకవర్గాలలో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు, ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే. ఒక మినిస్టర్ లేడు, ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే, మినిస్టర్, సీఎం తో పాటు. మీరు ఖచ్చితంగా ఇక్కడ జనాలు ఓట్లేసి ప్రజలు, మీరు ముఖ్యమంత్రి వాళ్ళు ఎమ్మెల్యేలు 7 మంది ఉండొచ్చు, కానీ ఇక్కడ దాదాపుగా 15 లక్షల ఓట్లకు పైగా ఉన్నటువంటి మన మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ ఓటర్లకు చెప్పేది ఏమంటే, భారతదేశం సురక్షితంగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కావాలి. ఆయన ప్రధానమంత్రి కావాలి అంటే మనం ఎంపీ సీట్లని బలంగా గెలిపించుకోవాలి. అందులో మన మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కనుక గెలిపిస్తే అరుణమ్మక్క ఫైర్ బ్రాండ్ గా ఉన్నది. ఆమె యొక్క శక్తి వంచన లేకుండా చేసే కార్యక్రమాలకు ఈ రోజు మన భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా ఇచ్చి ఆమెకు గుర్తింపునిచ్చింది. ఖచ్చితంగా ఆమె మినిస్టర్ కాబోతున్నది. కాబట్టి ఆమెకు మనం అందరం కలిసి మాలాంటి వాళ్ళం సాయం చేస్తాం. వయసులో పెద్దవాళ్ళు ఆశీర్వదించి అక్కని గెలిపించండి. మీ ఇంటిలో ఒక కూతురిగా, ఒక బిడ్డగా, ఒక అక్కగా అరుణమ్మక్క మీకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి అన్ని నియోజకవర్గాలలో ముఖ్యంగా మా మక్తల్ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా మేము మెజార్టీతోన, అంటే అత్యధిక మెజార్టీతో, ఇప్పుడు ఈయన 18,000 మెజార్టీ ఏ రకంగా తెచ్చుకున్నాడో అంతకంటే ఎక్కువ మెజార్టీ మా మక్తల్ నియోజకవర్గం నుంచి బీజేపీకి మేము ఇస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. అది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. కాబట్టి అందరు ఓటర్ మహాశయులు అందరూ కూడా దీన్ని గ్రహించి అరుణమ్మక్క యొక్క విజయంలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు.